మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలా ఉంటుంది. ఇక్కడ ఒక ట్వీట్ కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చదవండి. తెలంగాణలో బై ఎలక్షన్లు రాబోతున్నాయా అని చెప్పేసి అడిగిన ప్రశ్నకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, తెలంగాణలో బై ఎలక్షన్లు ఎందుకు వస్తాయి, కేటీఆర్ ఏమన్నా ఆత్మహత్య చేసుకోబోతున్నాడా, సిరిసిల్లలో ఏమన్నా బై ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంతలా చిల్లర మాటలు మాట్లాడడం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. నా జీవితంలో ఇంతకంటే చిల్లర మాట రాజకీయాలలో అయితే నేను వినలేదు. విన్న అన్ని మాటలు కూడా రేవంత్ రెడ్డి గారు అనగానే వినగాని అన్నిట్లోకి వెళ్ళి ఇదే చాలా చిల్లర మ్యాటర్. సరే, అసలు విషయం ఏంటంటే భారతదేశంలో యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి ఒక లా ఉన్నది. ఈ విషయం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియదు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాని మనం తెచ్చుకున్నాం. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటంటే, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి ఎమ్మెల్యేలు జంప్ అయితే ఆ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి ఈ యాంటీ డిఫెక్షన్ లా ఇక్కడ చెప్తున్నది. మనందరికీ తెలుసు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఒక 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వీళ్ళ మీద కేటీఆర్ ఒక పెద్ద పోరాటం చేస్తున్నాడు. ఈ మ్యాటర్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. కాకపోతే ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్. ఎందుకంటే సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, అసెంబ్లీ స్పీకరు, ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఎందుకని చెప్పేసి, మీరు ఈ 10 మంది మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, తొందరగా తీసుకోండి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అందుకే ఇప్పుడు తెలంగాణ స్పీకర్ గారు వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నది కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. మరి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఏమడిగారు అంటే, మరి సుప్రీంకోర్టు కోపంగా ఉన్నది, మరి స్పీకర్ గారు యాక్షన్ తీసుకొని ఈ 10 మందిని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తాయా అని చెప్పేసి ఆ ప్రశ్న అలా అడగడం జరిగింది. కానీ ఆ ప్రశ్నని నిజంగా రేవంత్ రెడ్డి గారు, మరి ఆయనకి యాంటీ డిఫెక్షన్ లా తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎంత గలీజు మాట అంటే, ఒక ఎమ్మెల్యే, సరే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా సరే, ఒక రాజకీయ నాయకుడు, ఒక మన ఏమంటారు మినిస్టర్గా పనిచేసినటువంటి కేటీఆర్ గారు చనిపోబోతున్నారా అని చెప్పేసి చిల్లర మాటలు ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. నేను రేవంత్ రెడ్డి గారిని 100 విమర్శించవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చనిపోబోతున్నారా అని చెప్పేసి నేను ఎప్పుడన్నా అనగలనా, అనాలా, అది కరెక్టా, ఒకసారి ప్రజలే ఆలోచించుకోవాలి. కాకపోతే ఒక ప్రశ్న అన్నది చాలామంది నన్ను కూడా అడిగారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది వెళ్ళిరు అని చెప్పేసి ఇంతలా బాధపడుతున్నారే, మరి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి కూడా వెళ్ళిరు కదా అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్, మన చట్టము అలౌ చేస్తున్నది, దాన్ని మర్జర్ అంటారు. మర్జర్ అంటే ఏంటంటే 2/3, ఒక పార్టీలో ఉన్నటువంటి 2/3 మెంబర్లు ఒకవేళ ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే దాన్ని మర్జర్ అంటారు, డిఫెక్షన్ అనరు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఉండే, అందులోకి వెళ్ళి 12 మంది ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి ఒకప్పుడు వెళ్ళారు. దాన్ని మర్జర్ అంటారు. అది చట్ట ప్రకారము అది కరెక్ట్. అంటే దానికి మన దగ్గర చట్టంలో అంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి చట్టం చెప్తున్నది. అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పు కాదు, అది మర్జర్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది డిఫెక్షన్, అంటే తప్పు. వీళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. సుప్రీంకోర్టు కూడా చట్టం మీద నడిచేటటువంటి కోర్టు కాబట్టి తప్పకుండా మర్జర్కి డిఫెక్షన్కి ఉన్నటువంటి తేడా మన రేవంత్ రెడ్డి గారికి తెలియదు, కాంగ్రెస్ పార్టీకి తెలియదేమో, కానీ సుప్రీంకోర్టుకు తెలుసు కదా. అందుకే ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా ఈ 10 మందిని మొత్తానికి పీకేసే ఛాన్సు క్లియర్గా కనిపిస్తున్నది. ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడదాం. అంటే ఒక 2 రోజుల నుంచి ఈరోజు జరిగినటువంటి రాజకీయాలు ఏంటంటే, ఈ 10 మంది పాపం బాగా కష్టకాలంలో ఉన్నారు, అంటే బాగా టెన్షన్లో ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మ్యాటర్ ఏమో సుప్రీంకోర్టులో ఉంది, అక్కడ సెంట్రల్లో చూస్తేనేమో బీజేపీ ఉంది. ఇక ఏం చేయాలి అని చెప్పేసి పాపం వీళ్ళు ఎక్కడా లేని విధంగా, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ సొల్యూషన్ కోసం, ఏం చేయాలి అని చెప్పేసి పాపం అష్ట కష్టాలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు అని చెప్పేసి చాలామంది గుసగుసలాడుతున్నారు. కొందరైతే ట్విట్టర్లో డైరెక్ట్గా సాక్ష్యాలతో సహా కూడా పెట్టేశారు. నో డౌట్ 10వ తారీఖు, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు అనుకుంటా, అంటే రాబోయే 10వ తారీఖే వరకే సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది అని చెప్పేసి కూడా ఉంది. 10వ తారీఖు 11వ తారీఖు అంతవరకే సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది తెలంగాణ స్పీకర్ గారికి. ఆ 10వ తారీఖు లోపు తెలంగాణ స్పీకర్ గారు తప్పకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అందులో భాగంగానే తెలంగాణ స్పీకర్ గారు ఆల్రెడీ వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేసిండు.
నిన్ననే అనుకుంటా నోటీసులు కూడా వెళ్ళినాయి. ఎందుకు కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి. మరి ఆ నోటీసులకి సమాధానంగా వీళ్ళు ఏం చెప్పారంటే మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది రీప్లై ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తున్నది. మరి సుప్రీంకోర్టు స్పీకర్ గారికి, తెలంగాణ స్పీకర్ గారికి ఇచ్చిందే 10వ తారీఖు వరకు సమయం. అట్లాంటిది తెలంగాణ స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు ఇంకా సమయం ఎక్కడి నుంచి ఇస్తాడు? ఈ విషయం తప్పకుండా ఆయన త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ఆయన దగ్గర వేరే దారి లేదు కాబట్టి తప్పకుండా 10వ తారీఖు లోపే దీని మీద ఏదో ఒక యాక్షన్ స్పీకర్ గారు తీసుకోవాలని, చట్టాన్ని గౌరవించాలని, చట్టం ఏం చెప్తుందో అది చేయాలని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఏది ఏమైనా సరే తెలంగాణలో పరిస్థితులు చూస్తే మాత్రం ఒక్క విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు నిజంగా దారుణాలు. రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకులను చూసి ఈరోజు తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు ఈ గలీజు మాటలు, ఈ గలీజు పదాలు నేర్చుకొని నిజంగా తిడితేనే ముఖ్యమంత్రులు అవుతాం, నిజంగా తిడితేనే మంత్రులు అవుతాం, నిజంగా తిడితేనే ఎమ్మెల్యేలను అవుతాం అని చెప్పేసి ఈరోజు అందరూ అదే గలీజు, అదే బురదని నిజంగా నేర్చుకుంటున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. మనం మాట్లాడితే సభ్యత అన్నది కనిపించాలి. అది నాయకుడు చేయవలసిన పని. కానీ తిట్ల దండకం నేను మొదలు పెడతా, ఏదో చిల్లరగాలు నేను తిడితే ముందు కూర్చున్నటువంటి సభలో కూర్చున్న నలుగురు చిల్లరగాలు నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు అని చెప్పేసి అవే పనులు చేస్తే సంస్కారం అన్నది మొత్తానికి క్షీణించిపోతుంది తెలంగాణలో. మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం కూడా తప్పకుండా మర్చిపోవద్దు. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.